వాళ్ళ కింద నా జాతి ద్రవిడ జాతి ఈ దేశ మూలవాసులు తెలుగు బిడ్డగా పుట్టినవాడు ఎవడో కూడా సిగ్గుంటే ఈ మాటలను సమర్థించరు. బ్రిటిష్ వాడు చెప్పింది ఎంత దుర్మార్గంగా ఉన్నాడో తరుణ్ బీజేపీ సిద్ధాంతగత మాట్లాడారు. అది కూడా దాటిపోయి ఇంకొక ఆయన మాట్లాడాడు. ఎవరైనా మంత్రి గారు మాట్లాడితే కనీసం ఈ గౌరవ ప్రధానమంత్రి గారికి డిస్మిస్ చేయాల్సిన పోయి ఏం మాట్లాడతాడు? హిందీ రానాళ్ళు దేశద్రోహులు దేశం దొబ్బేయాలంటే ఇలా అయ్యి జాగీరా ఈ హిందీ నేను చూపిస్తాను దాని మీద 4 కండిషన్స్ అని. లేకపోతే నేను చూపించలేకపోతే చెప్తున్నాను సిగ్గుగా లేకుండా మాట్లాడుతుంటే ఏం గౌరవ ప్రధానమంత్రి గారు ఖండించాల్సింది వాళ్ళు తీసుకొని చేయాలి కదా. ఇంత ఉన్నాయండి రాసుకోమనండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవన్నీ ఏంటి కమింగ్ బ్యాక్ టు ప్రత్యేక హోదా అండి. ఈశాన్య రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో 2027 చాలామంది సబ్జెక్ట్ తెలియదండి. 2027 మార్చి వరకు కొనసాగుతుంది. ఎంత అంటే అరుణ్ జైట్లీ గారు వెంకయ్యనాయుడు గారు లేకపోతే వీళ్ళందరూ పార్లమెంట్ ముఖ్యం కాదని హామీ ఇచ్చి తిరుపతి వెంకన్న స్వామికే డోకా చేశారండి. వీళ్ళు వెంకన్న స్వామి పాదాలు సాక్షిగా ఉండి నేను ఇస్తానని ప్రధానమంత్రి గారు మోడీ గారు మాట్లాడి చెప్తారు కదా మీరు. ప్యాకేజ్ అన్నారు. ప్యాకేజ్ వేరు, ఆయన ప్యాకేజ్ వేరండి. కాదండి 2014లో డివైడ్ అయినప్పుడు క్లియర్ గా అప్పుడు మోదీ లేడు కదండి. అప్పుడు మోదీ లేడు కదా పార్లమెంట్ లో. నేనేంటండి అడ్డంగా మాట్లాడతామే ఇది మతం కులద్వేషం ప్రాంతీయ దేశం ఉప ప్రాంతీయ దేశం రెచ్చగొట్టని చెప్తే ఇంకోటి ఎక్కడ కనపట్లేదు. నేను కాదు మీరేం మాట్లాడారు మతం గురించి ఇందాక మాట్లాడుకున్నాం కదా. నేను అందే ఆయన బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది నేను అడుగుతుండే ఆయన అన్నాడంటే మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా కోసం మేనిఫెస్టోలో పెట్టింది అది బీజేపీ. దాని ఏదో పూగుర్తుంది అంటే ఇదేంటి ఏపీ స్టేట్ ఇండియాలో లేదా వేరే దేశం ఉందా? మేము బిడ్డలం కాదా? భరతమాత బిడ్డలం కాదా? మేము మా దేశం వేరే దేశం ఉందా అంటారు వీళ్ళు. కోయిలేషన్ క్రాస్ డిస్కషన్ చేయను అడ్డంగా ఇదే గుసాయించుకుంటే ఇబ్బందికరం. ఏం క్రాస్ డిస్కషన్ చేయను. సబ్జెక్ట్ మాట్లాడమండి చెప్పండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 0.5% ఓటింగ్ అండి. 0.84 లాస్ట్ టైం అండి. 0.5% ఓటింగ్ ఉన్న పార్టీకి ఇవాళ దేని చూసి వాళ్ళు 25% తెలంగాణ నుంచి బీజేపీ అధికార ప్రతినిధి ఉన్న వైస్ ప్రెసిడెంట్ ఉండడానికి తీసుకొచ్చి ఇప్పుడు నేను ఒక చోట ఇవ్వడం తప్పంటలా. అక్కడి నుంచి ఇక్కడ వచ్చు ఇక్కడి నుంచి అక్కడ వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికి ఎవరికి నిరంజన్ రెడ్డి గారికి ఈయనకి ఎవరండి ఆర్ కృష్ణ గారికి ఇచ్చారు రాజ్యసభ తప్పేనట్లా. ఆయన తీసుకొచ్చి ఇక్కడ బీజేపీకి 8 పార్లమెంట్ సీట్లు అంటే 6 అఫీషియల్గా 2 అన్అఫీషియల్గా వచ్చి వాళ్ళకి ఇచ్చుకుని ఇదే విధంగానండి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి మోసం చేశారే బాబు. మాకు ఇవ్వట్లేదు విభజన హామీ ఇవ్వట్లేదు. విశాఖ ఉక్కండి ఆంధ్ర హక్కని కాదండి. కరీంనగర్ జిల్లా ఎక్కడదండి? సాయిరెడ్డి ఎవరండి? మేము చేసామా? మేము చిన్నపిల్లలం అండి. సాయిరెడ్డి తన ప్రాణాన్ని అర్పించాడు కరీంనగర్ జిల్లా నుంచి. అంటే వాళ్ళ ఎవరైతే ఆ ప్లాంట్ గురించి ఎవరు చేయలేదు క్యాపిటల్ మనీ గురించి చాలా గురించి మాట్లాడుతున్నారు. నేను మన ఢిల్లీ ఇప్పుడు కాదు 2001 2002 వాజ్పేయి గారు ఉన్నారు. ప్యాకేజీ కాదని మాకు క్యాపిటల్ మనీ ఇమ్మని అడిగారు ఇవ్వలేదు. ఇవాళ చెప్తున్నా అది ఒకటే కాదండి. రాయలసీమ ఉత్తరాంధ్రకి గుండు సున్నా పెట్టారు. ఒక కారిడార్ ఇమ్మంటే నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి డిఫెన్స్ కారిడార్ ఇమ్మంటే ఇవ్వకుండా తీసుకెళ్ళి మోడీ గారు ఆయన కాన్స్టిట్యున్సీ పెట్టుకున్నారండి. ఒక ప్రధానమంత్రి చెప్తున్నానండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చెప్తా 4 సబ్జెక్ట్ మనం వేరేసారి పెట్టుకుందాం. 4,000 కోట్లు తెలంగాణకి ముష్టేసి వాళ్ళు బుల్లెట్ ట్రైన్ కోసం వాళ్ళ అయ్యగారి జాగీరాని వాళ్ళ ప్రెసిడెంట్ మహారాష్ట్రలో వేశారు. నేనే ఇలా 19,600 కోట్లు ఈ బడ్జెట్లో పెట్టిన ప్రభుత్వం తెలంగాణకి నెంగిన మెతుకులు ఇస్తారా? ఐటీఐఆర్ 0. ఇవాళ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అనేది మొత్తం స్కేల్ డౌన్ చేసి చిన్న బొమ్మల ఫ్యాక్టరీ కింద బయ్యారు ఉక్కు ఫ్యాక్టరీ లేదండి. ఒక నేషనల్ ప్రాజెక్ట్ లేదండి. ఆంధ్రప్రదేశ్కి నేషనల్ ప్రాజెక్ట్ పెట్టి దానికి రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ కూడా ఇవ్వాల్సిన పని. నేను నిర్మలా సీతారామన్ గారికి వెళ్తే 1-20 నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చారు. థ్యాంక్ఫుల్ టు ఆ పార్లమెంట్ సమావేశంలో చెప్తున్నాను. నేను విన విషయం గారు అందరూ కూర్చుంటే ఇంత దుర్మార్గంగా మాట్లాడితే ఎట్లాగండి? ఒక హక్కులు అదొక్కటే కాదండి. రాజధాని విషయంలో ప్రతి చోట నేను రాయలసీమ కానీ కారిడార్ ఇండస్ట్రియల్ కారిడార్ 11 హామీలు ఇస్తేనండి యూనిట్స్ పెట్టండి. ఏది ఒక ఇన్స్టిట్యూట్స్ పెట్టి గత 10 సంవత్సరాల నుంచి లెక్క తీసుకుంటే 19% నిధులు ఖర్చు పెట్టి ఇంకో 40 సంవత్సరాలు పడుతుందండి. అసలు ఏ విధంగానండి వాళ్ళు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టించిన దాంట్లో 100% దక్షిణ భారతదేశంలో వెంకయ్యనాయుడు గారిని షెడ్యూకి పంపించారు. దేవగౌడ గారు ఒక పెద్ద నాయకుడు పక్కే వెళ్ళారు. ఈయన్ని 43 రోజులు జైల్లో పెడతామంటే ఇవాళ దేని గురించి జరుగుతుందండి ఇది? సరే నేనన్నా ఆంధ్రప్రదేశ్కి మాత్రం అక్కడ బీజేపీ ఇవాళ దబాయిని సీట్లు తెచ్చుకొని తప్పితే ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పక్కనుంటే ఎందుకు రారండి జనం? ఆయన సొంతంగా వెళ్తే తెలుస్తుంది ఎంతమంది వస్తారు. అందుకని అర్థం అవుతుంది జనాలకి. అందుకని ఎంత అక్కడ నేను కాంగ్రెస్ నమ్మి మోసపోయాం కాబట్టి శిక్ష చేశారు. ఒక సీట్ కూడా రావడం చూడండి చచ్చిపోతున్నారు.
నమ్మించి మోసం చేశారు. నమ్మం అంటే నమ్మించి మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నారు, మిగతా వాళ్ళు ఏమనుకుంటుంది. అవునండి. కానీ ఇవాళ మాత్రం ఒకటి చెప్తున్నానండి, ఒక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో వెనకమాల పొత్తులో ఉంది, ఇవాళ డైరెక్ట్ పొత్తులో ఉంది. ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమైన నాయకులు బీజేపీకి లాస్ అంటే ఏముండదు, వీళ్ళు చరిత్రలో బాగానే. నేను తెలంగాణ సాయుధ పోరాటం అక్కడ శ్రీకాకుళం సాయుధ పోరాటం ఇక్కడ బండి సంజయ్ గారు గాను ఒకప్పుడు మాట్లాడారు, ఇప్పుడు పక్క వెళ్ళారు అనుకోండి. నేను కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఎవరెవరు బండి భక్తి విక్రమంకర్ గారు, అలాగే రేవంత్ గారు, వీరభద్రం గారు, చాడ వెంకటరెడ్డి గారు దమ్ముండి పోరాడుతున్నారండి హక్కుల కోసం. ఆంధ్రప్రదేశ్లో దేశ చరిత్రలో గుజరాత్లో లేదండి 100% 25 పార్లమెంట్ సీట్లు 170 సీట్లు వెళ్ళి ఓట్లు వేయించుకున్నారండి. ఇంత దౌర్భాగ్య పరిస్థితి నేను మిగతా వాళ్ళు అనుకోలేదు, నా బంగారం మంచిది ఏమంటాం, ఇంత దారుణమైన పరిస్థితి తీసుకెళ్ళిన వాళ్ళండి. అయిపోయింది. రాములు గారు మీరు చెప్పండి సార్. ఏపీ గురించి చెప్పండి. ఏపీ ఇక్కడ కూడా ఏపీ గురించి మాట్లాడుతున్నాం కదా. ఏపీ గురించి అంటే అక్కడ మీరు షర్మిల ఇది అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కాస్త పుంజుకుంటుందని చెప్పని అనుకున్నాము. వైసీపీ నుంచి కాస్త ఓట్ షేర్ కూడా ఇటు వచ్చే అవకాశం ఉందని చెప్పనేసి, కానీ అటువంటి ఏది ఎక్కడ కనిపించట్లేదు. అత్యధిక సీట్లు అనేది వేరే విషయం, కానీ అత్యధిక సీట్లు ఎప్పుడైతే షర్మిల గారు అక్కడ కాలు పెట్టినరో జగన్ గారికి ఇక పతనం స్టార్ట్ అయింది. ఎందుకంటే సొంత చెల్లెను సొంత అమ్మను దూరం పెట్టినటువంటి జగన్ గారు మరి రాష్ట్రాన్ని కూడా